హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 4 ఫార్మా కంపెనీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్లోకమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ కంపెనీ వచ్చి మైలాన్ ల్యాబొరేటరీస్. మూడో కంపెనీ వచ్చేసి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. నాలుగో కంపెనీ వచ్చేసి జాంబువాలా ఫార్మాస్యూటికల్స్. ఈ 4 కంపెనీలలో క్లియర్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ రోజు జరిగితే, ఇంటర్వ్యూలకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లలో మనకి జాబ్ ఇస్తారు, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలని పూర్తి డీటెయిల్గా చూద్దాం. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరందరికీ దయచేసి మీరు లైక్ చేసినట్లయితేనే నాకు సపోర్టింగ్ చేసినట్టు అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది. నేను ఇంట్రెస్ట్గా కొన్ని వీడియోస్ అనేది లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్ అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. అవి మీరు చూసి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. షేర్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది సపోర్టింగ్గా ఉంటుంది, వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ కంపెనీ వచ్చి గ్లోకమ్ ఇండస్ట్రియల్లో మండే టు సాటర్డే ఎవ్రీడే ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు, మండే నుంచి సాటర్డే వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. లొకేషన్ యూనిట్ 1 బొల్లారం హైదరాబాద్, సర్వే నెంబర్ 174-276, ఐడిఏ బొల్లారం, మెదక్ డిస్టిక్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి లొకేషన్ అనేది, జాబ్ లొకేషన్ అనేది ఇస్తారు. అక్కడే మనకి ఇంటర్వ్యూలు అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ జాబులకు సంబంధించిన కాంటాక్ట్ అవ్వచ్చు. 9063433058 ఈ ఒక నెంబర్ ఉంది. సెకండ్ నెంబర్ వచ్చి 9100047542. ఇది సెకండ్ నెంబర్. ఈ నెంబర్ వచ్చి కూడా మీరు వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే హెచ్ఆర్ వాళ్ళకి ఈ సెకండ్ నెంబర్కి 9100047542 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్, ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీఫార్మా, బీజెడ్సీ చేసి ఉండాలి. శాలరీ నాట్ డిస్కౌంట్. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూ ఫేస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు శాలరీ అనేది డిసైడ్ చేస్తారన్నమాట. వర్క్ లొకేషన్ హైదరాబాద్లోనే. సెలక్షన్ ప్రాసెస్గా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఐటీఏ వాళ్ళు, మెకానిక్ వాళ్ళైతే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తర్వాత హెచ్ఆర్ ఫేస్ టు ఫేస్ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. హెచ్ఆర్ రౌండ్ కూడా ఉంటుంది. దాంట్లో ఈ శాలరీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ పాంప్లెట్ కూడా ఇచ్చారు. ప్రొడక్షన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీజెడ్సీ, బీఫార్మ్ ఉన్నది. ఎక్స్పీరియన్స్ 1 to 5 years. ఈ విధంగా మనకి గ్లోకమ్ ఇండస్ట్రియల్లో ఇంటర్వ్యూలు అనేవి ఎవ్రీడే మండే టు సాటర్డే అనేది మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్లు కూడా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. వాట్సాప్ నెంబర్లో కూడా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చి మైలాన్ ల్యాబొరేటరీస్. మైలాన్ ల్యాబొరేటరీస్ వచ్చేసి April 27th మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 3 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలు బిలో మనం చేసిన అడ్రస్కి, ఈ అడ్రస్కి వెళ్ళి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు. ఈమెయిల్ ఐడికి abhinay@wit.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయవచ్చు అనమాట. వెన్యూ వచ్చేసి ది ఫాన్ కేసర్వాల్ వాటర్ అండ్ స్పా వెర్నా ప్లాటిన్యూ కేసర్వాల్ కార్టోలియం నియర్ టయోటా షోరూమ్, గోవా. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. శాలరీ అనేది ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా సెలక్షన్ బేసిస్ ఇంటర్వ్యూ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. హెచ్ఆర్ రౌండ్గా ఉంటుంది. ఈ హెచ్ఆర్ రౌండ్లో కూడా వాళ్ళు శాలరీల గురించి డిస్కషన్ చేస్తారు. ఈ క్యూసీ జాబ్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అనేది హెచ్పిఎల్సి, జీసీ, యూవి, ఐఆర్, డిసైల్యూషన్, ఎల్ఐఎంఎస్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అనాలిసిస్ అనేది కలిగి ఉండాలి. క్యాన్సర్ రెగ్యులేటరీ ఆడిట్ అనేది ఫేస్ చేసి ఉండాలన్నమాట. ఎఫ్డిఏ, హెచ్ఎంఆర్ఏ ఆడిట్ల గురించి ఫేస్ చేసి ఉన్నట్లయితే, వాటి మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే దాని మీద కూడా వారు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించి వాళ్ళు ఈ జాబ్కి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది.
ఈ పాంప్లెట్లు కూడా పూర్తి డీటెయిల్స్గా ఇచ్చారు. గోవాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. క్యూసీ డిపార్ట్మెంట్లో క్యూసీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, లొకేషన్ ఎంత ఉండాలి క్లియర్గా మన పాంప్లెట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. టైము డేట్ కూడా ఇచ్చారు. మీరు దీన్ని చూసి కూడా ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వచ్చేసి ఏప్రిల్ 27న సండే రోజున హోటల్ వుడ్లాండ్ వ్యాపి NH నెంబర్ 8 నియర్ దేశాయి ఆటోమొబైల్స్ బాలితా వ్యాపి గుజరాత్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. క్యూసీ ఫార్ములేషన్లో క్వాలిఫికేషన్ వచ్చేసి MSc బీఫామ్ చేసి ఉండాలి. పోస్ట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఈ జాబ్కి క్యూసీ జాబ్ ఫార్ములేషన్ జాబ్కి సంబంధించి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి ఈ క్యూసీ ఫార్ములేషన్లో FP స్టెబిలిటీ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ HPLC UV అండ్ డిసల్యూషన్ ఈ ప్లేసులలో మనకి వర్క్ లొకేషన్ ఇవ్వటం జరుగుతుంది. హ్యాండ్లింగ్ ఆఫ్ LIMS ఎంపవర్ సాఫ్ట్వేర్ HPLC ఇటువంటి అనేది మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. తర్వాత QA ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఎంఫార్మా బీఫార్మా చేసి ఉండాలి. పోస్ట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఎక్స్పీరియన్స్ అనేది స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్ గురించి తెలిసి ఉండాలి. షాప్ ఫ్లోర్ యాక్టివిటీస్ అంటే రియాక్టర్ దగ్గర మనకి BMRల గురించి BPRల గురించి రివ్యూ, లైన్ క్లియరెన్స్ల గురించి, ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి, ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్ గురించి, యూటిలిటీ క్వాలిఫికేషన్ గురించి వీటి గురించి అనేది ఆడిట్ ట్రయల్ గురించి పూర్తి డీటెయిల్స్గా మన స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉండాలన్నమాట. అవి ఏ విధంగా మనం నాలెడ్జ్ హ్యాండిల్ చేస్తానో వాటి గురించి మనకి QA వాళ్ళకి మనకి లైన్స్ క్లియరెన్స్ ఎలాగ ఇస్తారు, BMRలు వాళ్ళు మనకి ఎలాగ ఇష్యూ చేస్తారు, BPRలు ఎలాగ ఇష్యూ చేస్తారు, ప్రాసెస్ వ్యాలిడేషన్లో ఎలాగ మనకి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు మనకి ట్రైనింగ్ అని ఇస్తారు. ఇలాగ క్లియర్గా మనకి QA ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ గురించి కూడా తెలిసి ఉంటుంది. వాటి మీద కూడా వాళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఫార్ములేషన్లో క్వాలిఫికేషన్ టెక్నికల్ అసిస్టెంట్ ఇస్తారు అన్నమాట. పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, క్వాలిఫికేషన్ డిప్లొమా BSc ITI చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పోస్ట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ బీఫార్మా చేసి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అసోసియేట్గా తీసుకుంటారు. ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. దీంట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కోర్ ఏరియా ఉంటే లిక్విడ్ ట్యాబ్లెట్స్ క్యాప్సల్స్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. తర్వాత ప్యాలెట్ కటింగ్ గురించి, బాటమ్స్ స్ప్రే అండ్ గ్రాన్యులేషన్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత క్యాప్సల్స్ లిక్విడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫిల్లింగ్ గురించి తెలిసి ఉండాలి. ప్యాకింగ్ ప్రైమరీ ప్యాకింగ్ ఏరియా గురించి తెలిసి ఉండాలి. అంటే బ్లెస్టర్ బల్క్ ప్యాకింగ్ బాటిల్ ప్యాకింగ్ CUC గురించి కూడా మనకి క్లియర్గా నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో స్కాడా గురించి అనేది వీటి గురించి అనేది క్లియర్గా మనకి తెలిసినట్టయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి మనకి ఇంటర్వ్యూలు ఫేస్ చేసినట్లయితే వాళ్ళు దీంట్లోకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవటం అనేది జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, CTC స్ట్రక్చరు, ఇంక్రిమెంట్ లెటరు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇటువంటి తీసుకుని వెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి కూడా మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేవి చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జాంబువాలా ఫార్మాస్యూటికల్స్. జాంబువాలా ఫార్మాస్యూటికల్స్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే, అహ్మదాబాద్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి 7226019227 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు, HR@jambuwalapharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఈ జాంబువాలా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మీకు ఏమేమి ఖాళీగా ఉన్నాయి, ఏమేమి మీకు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి అనేది పూర్తి డీటెయిల్స్గా మీకు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్తే ఆఫీసర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్యాబ్లెట్స్ క్యాప్సల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc MSc బీఫార్మా ఎంఫార్మా చేసి ఆఫీసర్ QC డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ అనేది మనకి నాలెడ్జ్ అనేది దాని మీద కూడా ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc MSc బీఫార్మా ఎంఫార్మా చేసి ఉండాలన్నమాట QC ఆఫీసర్స్గా. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్గా తీసుకుంటారు. దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ట్యాబ్లెట్ అండ్ క్యాప్సూల్ ఫిల్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో
మనకి ఎక్స్పీరియన్స్ అంటే స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్గా క్వాలిఫికేషన్ తీసుకుంటారన్నమాట. ఐటీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీంట్లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్ ఇన్ షేర్ మార్కెట్ కంపెనీ వాటి గురించి అన్న నాలెడ్జ్ చేయడం ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలన్నమాట, డిగ్రీ చేసి ఉండాలి. ఐపీక్యూఏ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు ఆఫీసర్గా. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐపీక్యూఏ ఆఫీసర్గా ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్ ఫిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది తెలిసి అనేది ఉండాలి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డిజిగ్నేషన్, ఈ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనం ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్, అహ్మదాబాద్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పాంప్లెట్లో కూడా క్లియర్గా చూడటం జాంబోవేలా ఫార్మాస్యూటికల్స్. ఈ రోజు మనకి కంపెనీలో వచ్చేసి మొత్తం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది 4 కంపెనీలలో చూసాం. ఒకటి గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెక్స్ట్ కంపెనీ మైలా ల్యాబొరేటరీస్, 3వ కంపెనీ వచ్చి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, 4వ కంపెనీ వచ్చేసి జాంబోవాలా ఫార్మాస్యూటికల్స్. ఈ 4 కంపెనీలో పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాక్ ఇన్ అడ్రస్కి ఫోన్ నెంబర్లో ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన మనకి ఇంకా కొంతమంది క్వాలిఫికేషన్ ఏంటని, తర్వాత మాకు ఈ క్వాలిఫికేషన్ మీకు ఇచ్చిన దాని ప్రకారం, ఆ క్వాలిఫికేషన్ దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.